తెలంగాణ, జై తెలంగాణ. భారత జాగృతి తెలంగాణలో ఉన్న మహిళలకందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరించి తద్వారా మహిళలకు అందరికీ న్యాయం చేయాలని దీక్షభూని ఈరోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి భారత జాగృతి అధ్యక్షురాలు అక్క కవిత గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలకందరికీ, అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలకి, పత్రికా విలేకరులకి, జాగృతి నాయకులకి, మహిళామణులకి అందరికీ ముందుగా పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, అట్లాగే శివరాత్రి శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం నాడు కనీసం మహిళల గురించి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకోకుండా చిన్న చిన్న ప్రోగ్రాంలకు మాత్రమే మీరు పరిమితం కండి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఒక బాధ్యత అప్పచెప్పింది. ఎందుకంటే మొన్న మరి జీవో 3 మీద కవితక్క గారు మాట్లాడిన తర్వాత పెద్ద ఎత్తున తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతూ ఉన్నది. దీనికి కాంగ్రెస్ నాయకులు ఏమంటా ఉన్నారంటే, మేము ఏం తప్పు చేసినా 100 రోజుల్లో మమ్మల్ని అడగొద్దు, ఈ 100 రోజుల్లో 100 తప్పులు చేస్తాం, కానీ మీరు ప్రశ్నించొద్దనేటువంటి అధికార మదంతో ఇవాళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ అడుగుతున్నది ఏంది? ఒక న్యాయమైనటువంటి డిమాండ్. ఇవాళ నియామకాలలో నిజంగా మహిళలకు చూస్తూ ఉంటే, ఈ సెన్సెస్ సంబంధించినటువంటి లెక్కలు తీస్తూ ఉంటే ఇవాళ 48.04% ఇవాళ తెలంగాణలో మహిళలు ఉన్నారు. ఈ సెన్సెస్ ప్రకారం మేమెంతో మాకంత కావాలని కొట్లాడినటువంటి మహిళా లోకమంతా కూడా మాకు 33% అమలు చేయమంటే ఇవాళ దొంగ జీవోని తీసుకొచ్చి ఇవాళ మొత్తం మహిళలకు కూడా అన్యాయం చేసేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చేయడం అనేటువంటిది దుర్మార్గం. ఇవాళ అందరం కూడా ఈ జీవోకు వ్యతిరేకంగా మనం అందరం కూడా నడుము కట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మహిళలే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సంఘాలం, అన్ని సామాజిక బాధ్యత ఉన్నటువంటి వాళ్ళం, మహిళల హక్కుల కోసం వెంట నడుస్తున్నటువంటి వాళ్ళం అందరం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిన్న మొన్న చాలా మందితో మాట్లాడుతూ ఉన్నాం. ఇంతకుముందే కవితక్క గారు అనేక విషయాలు వివరించారు. ఇదివరకు ఉన్నటువంటి రోస్టర్ సిస్టమ్ చాలా మందికి ఇది తెలియదు. ఎందుకంటే ఉద్యోగాల్లో రోస్టర్ సిస్టమ్ అనేటువంటిది చాలా కాలంగా వస్తున్నటువంటి అంశం. ఈ రోస్టర్ సిస్టంలో ఉన్నటువంటి మహిళలకు 1, 2, 3 నాడు ఇచ్చేటువంటి మహిళలకు సంబంధించిన రోస్టర్లన్నీ కూడా ఇవాళ ఎత్తివేసి వర్టికల్ రిజర్వేషన్ అంతా కూడా ఇవాళ పక్కకు పెట్టి సమాంతర రిజర్వేషన్ అనేటువంటి పేరు మీద కోర్టులు తీర్పిస్తే ఆ కోర్టులకు సంబంధించినటువంటి తీర్పు మీద తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు పోయి వివరించి తెలంగాణ మహిళలకు న్యాయం చేయాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ కవితక్క గారు ఎన్నిసార్లు మాట్లాడినా, తెలంగాణ సమాజం అడిగినా కనీసం వివరణ ఇవ్వకపోవడం అనేటువంటిది ఇది దుర్మార్గమైనటువంటి చర్య అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అందుకే ఈ జీవో ప్రకారం మేము 33% ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నటువంటి ప్రభుత్వం 33 కాదు, గతంలో ఈ 10 ఏళ్లలో రిక్రూట్మెంట్లలో మహిళలకు ఎంత వచ్చినాయి, ఇప్పుడు ఎంత వచ్చినాయి బయట పెట్టాలని మేము ఈ రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నామనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మహిళలంటే కేవలం మహిళా రిజర్వేషన్లకే కాదు, ఇవాళ జనరల్ గా పోటీ పడాల్సినటువంటి మహిళలు, అత్యున్నతమైనటువంటి విజ్ఞానం ఉన్నటువంటి మహిళలందరినీ కూడా రిజర్వేషన్లకి మరి అనివార్యంగా కట్టేసి జనరల్లో రాకుండా చేసేటువంటి ప్రయత్నం కూడా ఇవాళ ఒక కుట్రపూరితంగా జరుగుతూ ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా ఈ రిజర్వేషన్లు 3 జీవోను రద్దు చేయాలి. రద్దు చేసే ముందు ఎవరిని సంప్రదించలేదు, ఎవరిని అడగలేదు. కేవలం గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు కేబినెట్ తీసుకున్నటువంటి అనేక ఉద్యోగాల నియామకాల్ని తొందరగా ఆదరాబాదరగా ఇచ్చి అది మా ఖాతాలో వేసుకుందామనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇలా ఈ ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకాన్ని మనం అందరం కూడా బహిర్గత పరచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ధర్నా మరి ఈ రోజుతో ఆరంభం అక్క. ఇక చాలా ధర్నాలు చేయాల్సినటువంటి అవసరం. ధర్నా ఇందిరా పార్క్ దగ్గర మనం ఎన్ని ధర్నాలు చేయాలో
ఎన్ని మీటింగులు పెట్టానో ఇవాళ మనకు అర్థమైతా ఉన్నది. ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా రైతుల దగ్గర నుంచి మొదలు పెడితే విద్యార్థుల వరకు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని దురాగతాల్ని ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా అడిగినటువంటి వాళ్ళ మీద ఎదురుదాడి చేసేటువంటి ప్రభుత్వం పట్ల మనం అందరం కూడా అప్రమత్తంతో ఉండి రేపు జరగబోయేటువంటి లీగల్ ఫైట్ అయినా స్ట్రీట్ ఫైట్ అయినా అందరం కలిసి మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. దానికి భారత జాగృతికి మేమందరం కూడా, ఎందుకంటే అంబేద్కర్ విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని ఆనాడు చేసినటువంటి పోరాటం నుండి మొన్న 33% రిజర్వేషన్లు ఇవ్వాలని దేశవ్యాప్తంగా కూడా అనేక రాజకీయ పార్టీలు ఒప్పించి అనివార్యంగా లోకసభలో బిల్లు పెట్టేటువంటి స్థితి తీసుకొచ్చినటువంటి భారత జాగృతి తప్పకుండా మహిళా లోకానికి ఈ 3 జీవోను రద్దు చేయించేటువంటి కార్యక్రమంలో సఫలీకృతం అవుతుందనేటువంటి విశ్వాసాన్ని కనబరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు కృతజ్ఞతలు. జై తెలంగాణ.